దర్శి పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో 8వ వార్డులో 43.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులను శనివారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తోందని, అభివృద్ధినే ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. దర్శి పట్టణాన్ని అందంగా ఆధునికరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, త్రాగునీటి సమస్యల పరిష్కారం, విద్యా ఉపాధి అవకాశాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శి సొసైటీ చైర్మన్ కల్వకోలను చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ నారప్శెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణు, అలాగే సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ కె మల్లికార్జునారావు, టీడీపీ, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.